లివర్ వ్యాధుల్ని తగ్గించే పత్యాహారానికి అవసరమైన పదార్థాలు: నెయ్యి, పాలు, పసుపు, త్రిఫల చూర్ణం, వేప, బలాచూర్ణం, నీరు. పత్యాహారానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుందాం. ఓకే. ఇదేంటంటే ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ఘృతపాక విధానం అంటాం. అంటే ఒక నెయ్యి లాంటి ఔషధాన్ని తయారు చేస్తాం అనమాట. ఇది తయారు చేయడానికి మనకి ముందు ఒక 400 మిల్లీలీటర్ల నీరుని ఇందులో పోద్దాం మనం. 400 మిల్లీలీటర్లు. ఓకే. మీకు కొలత ప్రకారం వేసుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ప్రేక్షకులందరూ కూడా, మీరు కొలత ప్రకారం కరెక్ట్గా వేసుకోండి. మేము కొద్దిగా వేసి మీకు చూపిస్తూ ఉంటాం. 400 మిల్లీలీటర్ల నీరు, దాంతోపాటుగా 400 మిల్లీలీటర్ల మంచి చిక్కటి పాలు పోసుకోవాలి. ఇప్పుడు 400 మిల్లీలీటర్ల నీళ్లు, 400 మిల్లీలీటర్లు పాలు పోస్తాం. దానిలో ఏంటంటే 4వ వంతు అంటే ఒక 100 గ్రాములు నేతిని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో పసుపు వేయాలి మనం. పసుపు ఎందుకంటే పసుపు అనేది చక్కటి లివర్ టానిక్ అనమాట. అందుకని ఇందులో పసుపుని సుమారుగా ఒక 100 గ్రాముల నెయ్యి మనం వేసినప్పుడు సుమారుగా ఒక 10-12 గ్రాముల పరిమాణంలో పసుపును వేసుకోవాలి. ఆ తర్వాత వేప కూడా లివర్కి చాలా మంచి టానిక్ అనమాట. చేదుగా ఉండేవన్నీ కూడా లివర్ని శుద్ధి చేసి లివర్లో ఉండేటువంటి అనారోగ్యాలు తగ్గించడానికి ఉపయోగపడతాయి. వేపాకుల్ని ఎండబెట్టి చేసినటువంటి చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. తర్వాత బలావేర్ల చూర్ణం. ఈ బలా అనేది కూడా చక్కటి రసాయనం అనమాట. ఇప్పుడు లివర్ దెబ్బతిన్నప్పుడు అది మళ్ళీ తిరిగి బాగుపడాలంటే కనుక రసాయనంగా ఉండేటువంటి వాడుకుంటూ ఉండాలి. ఈ బలావేర్ల చూర్ణం కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. తర్వాత త్రిఫలాలు అంటే కరక్కాయలు, ఉసిరికాయలు, తర్వాత తానికాయలు. ఈ మూడింటిని కలిపి త్రిఫలాలు అంటాము. ఈ 3 కలిపినటువంటి మిశ్రమం చాలా మంచి రసాయనంగా ఉపయోగపడుతుంది. అలాగే డీటాక్స్ అంటే లివర్లో ఉండేటువంటి మలినాలు క్లియర్ అవ్వడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే లివర్ సమస్యలు ఉన్నప్పుడు కొంచెం విరేచనం సాఫీగా అయ్యేటట్టుగా కూడా చూసుకోవాలి. అది చాలా ముఖ్యం. ఈ త్రిఫలా చూర్ణం విరేచనం సాఫీగా అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే డీటాక్స్గా అంటే మలినాలు పోగొట్టడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడింటిని అంటే విడివిడిగా చూర్ణాలు చేసుకుని సమానంగా కలిపేసి ఉంచుకోవాలి. ఆ మిశ్రమాన్ని సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో వేయాలంటే ఇప్పుడు మనం విడివిడిగా ఉంచుకున్నాం. 3 కలిపినటువంటి చూర్ణాల మిశ్రమం ఒక 10 గ్రాములు వేయాలన్నమాట. ఇప్పుడు 3 కలిపితే ఒక చెంచాడు వచ్చినట్టుగా వేద్దాం మనం. మిగతాన్ని చెంచా వేసుకున్నాం కదా, కొద్దిగా వేయండి. బాగా కలిపి సన్నటి మంట మీద దీన్ని మనం ఉడకనివ్వాలన్నమాట. అంటే ఈ మిశ్రమం ఎంతసేపు ఉడకాలంటే ఇందులో ఉండేటువంటి నీటి శాతం అంతా ఎగిరిపోయి ఒట్టిగా నెయ్యి, ఆ పాలల్లో ఉండేటువంటి సాలిడ్స్ ఉంటాయి కదా, అది మాత్రం మిగిలాలన్నమాట. అంటే తడంతా ఆరిపోవాలి, నీరంతా పోయేలాగా సన్నటి మంట మీద చాలా ఎక్కువసేపు ఓర్పుగా కాచుకోవాలి దీన్ని. చూస్తారు కదా, మొత్తం నీరు అంతా ఎగిరిపోయి చిక్కబడిపోయింది ఇదంతాను. అంటే ఇప్పుడు నెయ్యి భాగం అలాగే పాలల్లో ఉండేటువంటి సాలిడ్స్ పార్ట్ మాత్రం ఉండిపోయింది. దీన్ని ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని చల్లారిన తర్వాత దాన్ని వడపోసేసుకుని ఒక గాజు సీసాలో పోసి పెట్టుకోవాలన్నమాట. అదే మనం తయారు చేసేటువంటి పత్యాహారం. ఓకే, అయితే ఇప్పుడు పత్యాహారం తయారైపోయింది. మరి దీన్ని ఎప్పుడు తీసుకోవాలంటారు? దీన్ని ఎలా తీసుకోవాలంటే పరగడుపుని తీసుకోవాలి. పొద్దున్నే పళ్ళుతో వేసుకున్న తర్వాత ఇంకా ఏమీ తినకుండా పరగడుపున అంటే కడుపులో ఏమీ లేనప్పుడు దీన్ని ఒక పెద్ద చెంచా పరిమాణంలో అంటే సుమారుగా మీ చేతిలో ఉంది కదా ఈ చెంచాడు పరిమాణంలో దాన్ని ఇదేంటంటే పరగడుపునే తీసుకోవాలి. పొద్దున్నే ఒక కప్పు వేడి నీళ్లు తీసుకుని ఆ వేడి నీళ్లలో ఇది ఒక చెంచాడు అంటే ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా చెంచా, సుమారుగా ఆ సైజులో ఒక పెద్ద చెంచాడు ఆ వేడి నీళ్ళలో కలిపేస్తే కరిగిపోతుంది. ఆ కరిగిపోయినటువంటి దాన్ని పరగడుపునే తీసుకోవాలన్నమాట. అంటే అలా తీసుకుంటున్నట్టయితే కనుక మనకి ఇది ఒక మంచి ఔషధం లాంటి పత్యాహారమే కానీ మంచి ఔషధం లాంటిది అనమాట. ఇది లివర్ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి డీజనరేషన్ తొందరగా అయిపోకుండా ఉండడానికి, ఒకవేళ కొంచెం మొదట్లో ఉన్నట్టయితే కనుక జబ్బు తగ్గిపోవడానికి కూడా ఒక ఔషధంలాగా ఉపయోగపడేటువంటి మంచి పత్యాహారం ఇది. ఇంకొక చిన్న సందేహం డాక్టర్ గారు, ఇది ఎప్పటికప్పుడే తయారు చేసుకోవాలా? లేదు, దీన్ని తయారు చేసుకుంటే కొన్ని నెలల పాటు ఉంటుంది. మనం నేతితో చేసాం కదా, హాయిగా 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉంటుంది.
మనం కొంచెం పరిమాణంలో చేసి చూపించాం, ఎందుకంటే దీనికి తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకని కానీ ఒకేసారి చక్కగా ఒక అరకిలో నెయ్యి పెట్టుకుని తయారు చేసి పెట్టుకుంటే హాయిగా మీకు ఒక నెల రోజుల పాటు వస్తుంది. అలా పెట్టి ఉంచుకోవచ్చు, దీన్ని ఎప్పటికప్పుడు చేయక్కర్లేదు.